ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మీరందరూ దేవుని యొక్క మాటలు వినిచుండగా అటు ఇటు చూడకుండా ఒక గంట సేపు ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం కొరకై మనము మన మనసులో నిలుపుదాం. ప్రియమైన వారు మరొక ఆదివారం దేవుడు మనకి ఇచ్చాడు. గతించినట్టు వారాలన్నింటిలో కూడా మిమ్మల్ని కానీ మమ్మల్ని కానీ యేసయ్య తన కృపలో భద్రపరిచాడు. అయితే గత 2 వారాల నుంచి పరిశుద్ధాత్మ బాప్టిజం గురించి నేను మాట్లాడడం జరిగింది. గత కొన్ని వారాల నుంచి మాట్లాడుతుంటే మాటలు మీ అందరికీ తెలుసు. మళ్ళా జ్ఞాపకం చేసిన వాక్యాలకు వెళ్తాం. పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని గురించి చెప్పినప్పుడు ముందుగానే ప్రవక్తలు తెలియజేశారని, అలాగే పరిశుద్ధాత్మ యొక్క గుణాల గురించి కానీ వ్యక్తిత్వాల గురించి కానీ కొన్ని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం జరిగింది. అలాగే నెక్స్ట్ వారంలో పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యాలు కానీ లేదా పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యాలు పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుకుంటూ పరిశుద్ధాత్ముడు ఎలాగ మనకి బైబిల్లో కనబడుతున్నాడని కొన్ని సాదృశ్యాలు మనం చెప్పుకున్నాం. అగ్ని, గాలి, ఇలాగ నూనె, పావురము అనేటువంటి విషయాలు చెప్పుకుంటూ మనం వెళ్ళాం. అయితే ఈరోజు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి మాట్లాడతాను. అయితే నేను అపోస్తలుల కార్యగ్రంథంలోంచి కొన్ని కుటుంబాల గురించి నేను చెప్పాలనుకో. చాలా కుటుంబాలు ఉన్నాయి. అననీయ సఫీరాలు కదా, ఎదవరాలైనది దోరక, ఇటలీ పటాలం అనబడింది పటాలంలో ఉన్నది నేలు, ఇంకా చాలా మంది అపోస్తలుల కార్యంలో తిమోతి కుటుంబం గురించి, అలాగే శీల, ఇంకా చెప్పుకోవాలంటే శృంగారం అనే దేవాలయంలో వెళుతుంది పేదరి వ్యవహారాలు అపోస్తలులు చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో ఈ యొక్క చక్కటి విషయాలు మనము ఆది సంఘములో ఉన్నటువంటి కుటుంబాలు, ఆది సంఘములోని విశ్వాసులు కదా, పిలుపు అనేటువంటి వాడు, పిలుపు కుమార్తెలైన వారు, కన్యకలు, వాడు తన తండ్రితో చేసినటువంటి సేవా పరిచర్యలు కూడా ఉన్నాయి. ఇలా చాలా మంది గురించి ఉన్నాయండి. కనుక ఇలాంటి విషయాలు రానున్న దినాల్లో మనము ఈ అపోస్తలుల కార్యాలు చాలా విషయాలు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. దేవుని చిత్తం అయితే దేవుడు నన్ను వాడుతున్నట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే మాట ఆత్మ సంబంధముగా వాడబడింది. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఒకసారి అందరూ జాగ్రత్తగా కొంచెం మీరు వింటే మీ పరిశుద్ధాత్మల గురించి మీకు అవగాహన కావాలి. ఈ ఆఖరి దినాలలో, అంచె దినాలలో సంఘం కానీ అది ఏ సంఘమైనా కానీ భూమి మీద ఉన్నట్టు క్రైస్తవ సంఘం ఏదైనా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడి సంఘాన్ని వాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సేవకులను వాడుకోవాలి. దేవుని సేవకురాలను వాడుకోవాలి. ఈ కుటుంబాలన్నింటినీ కూడా పరిశుద్ధాత్మను వాడుకోవాలి. కనుక ఆ నేపథ్యంలోనే మీకు అనేక సార్లు పరిశుద్ధాత్మల గురించి విన్నా, మీకు తెలిసినా మరలా మరి ఏమండి తెలుసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు కదండి. ఈ వారంలో చేపల కూర అనుకున్నాం, నెక్స్ట్ వారంలో చేపల కూర వండుకున్నాం అనుకోండి, ఎంత మానేస్తాము అంటే కదా. అసలు మా ఇంట్లో అయితే మా అబ్బాయి ఈ వారం కాదు వారం అంతా వండి పెట్టినా మా వాడు చక్కగా మాంసం కూర అంటే చాలా ఇష్టం, బాగా దేవుని స్తోత్రం. అలాగని నేను చెప్పానని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు మాంసం కూరలు పెట్టారు, చాలా ఇబ్బంది అవుతుంది. దేవుని స్తోత్రం. అలా చేయకండి, అలా చెప్పండి. నేనేమో తగ్గించాలని చూస్తున్నాను, కానీ తెలియకుండా వాళ్ళ అమ్మ ఆడి మీద ప్రేమ. అవునండి, తండ్రికి ప్రేమ ఉంటుంది, ప్రేమ లేకుండా పిల్లలు అనుకుంటూ ఉంటారు
తండ్రికి ప్రేమ ఉండదు అనుకున్నాం. అంత ప్రేమ, తల్లి కన్నా ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంటుందంటే పిల్లలకి తెలియదు. అంటే ఎందుకు తండ్రి ప్రేమను బయట పెట్టడో తెలుసు అంటే పిల్లల భవిష్యత్తు గురించి బయట పెట్టడం. మీకు అర్థమైందా? దేవుని స్తోత్రం చెప్పండి. అవును, దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో ఈ పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి నా దగ్గర. చాలా ప్రిపేర్ అవుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? కనుక ఎప్పుడు కూడా తండ్రిని పిల్లలు ఎక్కువ ప్రేమించాలి. అలాగే తల్లిని ప్రేమించొద్దండి. ఆల్రెడీగా తల్లిని ఆల్రెడీ ప్రేమించేస్తారు. ఇది చెప్పనా? తండ్రిని అడగడానికి ఆలోచించినప్పుడు తనకి మధ్యవర్తి ఎవరంటే తల్లే. తల్లే. దేవుని స్తోత్రం చెప్పండి. అంటాడు ఒకవేళ అమ్మ ఇది మీ డాడీని అడుగు, మీ నాన్న అడిగా అన్నారు అనుకోండి, అమ్మ నువ్వు అడిగమ్మా, నువ్వు చెప్పమ్మా అంటారు. ఇది ఒక ఇంట్లో జరిగేది కాదు, ప్రతి ఇంట్లో కూడా జరిగేది. ఇది తెలుసా మీకు? దేవుని స్తోత్రం కలగదు కానీ అంటే అడుగుతారు తండ్రిని అడుగుతారు. అయితే తల్లి అంత స్పీడ్గా తండ్రి ఆలోచిస్తాడు. దేని కొరకు కావాలి, ఎందుకొరకు కావాలి అనేది ఒక ఆలోచిస్తాడు. బిడ్డ భవిష్యత్తుల గురించి ఎక్కువ ఆలోచించేది ఎవరంటే తండ్రి ఆలోచిస్తాడు. అయితే తల్లి కూడా ఆలోచిస్తుంది. కానీ తల్లికి ఏంటంటే ప్రేమ. ఆడపిల్లైనా మగపిల్లడైనా పిల్లలంటేనే ప్రేమ. కనుక మంచిది పిల్లలారా, మరొకసారి మీ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా తండ్రిని అస్సలు కూడా దూషించకూడదు, అవమానపరచకూడదు, తండ్రిని లోపు చేయకూడదు ఎక్కడైనా సరే. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు చెప్పేది యవనస్తులకి, అంటే వ్యక్తిగతంగా చెప్తాను, ఇప్పుడు కాకుండా వ్యక్తిగతంగా మీ తల్లిని మీ తండ్రిని ఎప్పుడు కూడా మీరు మాట్లాడే విషయాల్లో జాగ్రత్తగా ఎక్కడైనా మాట్లాడండి. ఎవరు కూడా మీ తండ్రిని లోపు చేసేటట్లుగా కానీ మీ తల్లిని లోపు చేసేటట్లుగా కానీ చేయకండి. వ్యక్తిగతంగా చాలాసార్లు నేను మాట్లాడడం జరిగింది. మళ్ళా ఇంకోసారి చెప్తున్నాను ప్రేమతో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పినానికి అప్పుడు చెప్పినట్టు అప్పుడు ఒంటరిగా ఉంటారు కనుక అప్పుడు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. ఇప్పుడంటే గుప్తంగా చెప్పింది అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్పండి. సరిగానే వాక్యంలోకి వెళ్ళిపోదాం. చిన్న పాటిగా ప్రభు అయిన దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, ఏంటి నేను చెప్పాలనుకుంటున్నమాట? పరిశుద్ధాత్మ బాప్తీసమును అనుమాట. పరిశుద్ధాత్మ బాప్తీసము మీరు వినాలి. పరిశుద్ధాత్మ బాప్తీసం అనే మాట ఆత్మ సంబంధంగా వాడబడింది. ఇది నా అంశం. మీకు అర్థం కాకపోతే నేను ముందుకు వెళ్తున్నప్పుడు అర్థమయ్యేటట్లుగానే మీకు నేను చెప్తాను, అర్థం చేసుకోండి. అయితే ఒకసారి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చదివి నేను మెల్లగా వాక్యంలోనికి వెళ్తాను. మీరు ఒకసారి అపోస్తుల కార్యం తెరిచి చూడగలరా? అపోస్తుల కార్యం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యంలో ఒక విషయాన్ని చదువుకుని మీరందరూ ముందుకి దేవుని సన్నిధిని ప్రభు మాట్లాడేటట్లుగా చూద్దాం. 4వ అధ్యాయము 31వ వచనం చదువుతారా? వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ధైర్యంగా చెప్పారు. ఇక్కడ పరిశుద్ధాత్మ నిండిన వారై, ఓకేనా? పరిశుద్ధాత్మ చేత నిండిన వారై. 6వ అధ్యాయము 3వ వచనం కూడా నేను చూపిస్తున్నాను. కాబట్టి సహోదరుల ఆత్మతోను జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని పనికి నియమిస్తున్నాం. చాలు. ఇక్కడ సహోదరులారా అని ప్రారంభించి ఏమన్నాడు? ఆత్మతో జ్ఞానముతో నిండుకుని అన్నాడు. ఇక్కడ ఈ ఇంతకు ముందు చదివిన వాక్యంలో ఏముంది? వాళ్ళు పరిశుద్ధాత్మ ఏం చేయబడ్డారు? పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ఏం చేయబడ్డారు అంటే నిండిన వారై అన్నాడు. అక్కడ నిండిన వారై అన్నది ఎక్కడ ఏంటంటే ఆత్మ చేత జ్ఞానము చేత నిండుకున్నవాడు. అక్కడ ఆ మాట, ఇక్కడ ఇలాగా ఈ అపోస్తుల కార్యగ్రంథంలో ఆత్మ చేత అనే విషయాల గురించి, ఆత్మ సంగతుల గురించి, చాలా సంగతుల గురించి మాట్లాడటం జరుగుతుంది. ఇంకా కొంచెం గొప్ప వాక్యాన్ని చదువుతాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 47వ వచనం కూడా చదువుతాం. అందుకు పేతురు
అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడని చెప్పి చాలండి, సరిపోతుంది, ఇంతవరకు సరిపోతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ నిండిపోవడము, పరిశుద్ధాత్మ చేత నింపబడడం అనే విషయాలు మన అపోస్తలుల కార్యక్రమంలో బాగా ఎక్కువ వాక్యాలు మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను పరిశుద్ధాత్మ బాప్తిసం అనే మాట ఆత్మ సంబంధంగా వాడబడింది. అంటే బాప్తిసం అది ఏంటది? బాప్తిసం ఆత్మ సంబంధంగా వాడబడింది. ఏంటి ఆ బాప్తిసం అంటే? పరిశుద్ధాత్మ బాప్తిసం. అంటే బాప్తిసము అంటే మీకు ఒక విషయం చెప్పాలి. బాప్తిసం అంటే ఎక్కడిస్తారు? బాప్తిసం అందరూ చెప్పాలి నాకు. బాప్తిసం ఎక్కడిస్తారు? నీళ్ళలోనే ఇస్తారా? నీళ్ళలోనే ఇస్తారా? అసలు బాప్తిసాలు ఎన్ని రకాలు ఉన్నాయి? బైబిల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? బయట గురించి మనకు వదిలేదు, ఎన్నో ఉన్నాయి. ఉత్తరం బాప్తిసం ఉంది, ఇసుక బాప్తిసం ఉంది, గొవ్వొత్తు బాప్తిసం ఉంది, అక్కడ కచ్చి బాప్తిసం ఉంది, జెండా కింద బాప్తిసం ఉంది, శిలకరిక బాప్తిసం ఉంది, ఇంకో బాప్తిసం ఉంది, ఇంకో బాప్తిసం ఉంది. శివరాఖరికి యేసు ప్రభువుల వారు చెప్పినట్టుగా, యోహాను చెప్పినట్టుగా ముంచుడు బాప్తిసం, ఏడు బాప్తిసం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. అయితే బైబిల్లో బాప్తిసాలు ఎన్ని ఉన్నాయంటే 3 బాప్తిసాలు ఉన్నాయి. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి? అదే సరిగా నేను వాక్యం చెప్తున్నాను. పాటలు అవసరం, పాటలు పాడేటప్పుడు పాటలు వాక్యం చెప్తున్నాను. నేను స్తోత్రం చెప్పండి అన్నమాట. ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి అన్నాను? 3 బాప్తిసాల గురించి మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఒకటి నీటి బాప్తిసం. నీటి బాప్తిసం అంటే మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు సకానికి సగం మంది, అంటే సకానికి సగం మంది ఏంటంటే అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళు ఇద్దరు బాప్తిసం తీసుకోలేదేమో. ఒకవేళ వీళ్ళ ఈ బాప్తిసం ఎక్కడ తీసుకున్నారంటే నీటిలో తీసుకున్నారు. నీటిలో తీసుకోవడం అంటే నీటిలో తీసుకున్నారా, నీళ్లతో తీసుకున్నారా? మీరు నీటితో తీసుకున్నారా, నీళ్లతో తీసుకున్నారా? నీళ్లతో తీసుకోవడం అంటే ఒక సొంబు తీసుకొచ్చి నీళ్ళు జల్లినా నీళ్ళ బాప్తిసం. కనుక నీటిలో తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? నీటిలో తీసుకోవాలి. నీళ్ళు ఎక్కడ అంటే సమృద్ధిగా నీళ్ళు ఎక్కడ ఉంటాయి? అది కాలువ కావచ్చు, ఏదో జాగ్రత్తగా ఏమండి, చెరువు కావచ్చు, మీ ఇంటి దగ్గర ఒక నది కావచ్చు, ఇంకా అదే ఒకవేళ ఇంకా లేదంటే మీ ఇంటి దగ్గర ఒక కుండీ లాంటిది ఉంటే అందులో కావచ్చు. అంటే దైవజనుడు ఆయన ఏం చేయాలో తెలుసండి, నీటిలో ముంచాలి. నీటిలో ముంచి లేచేదే ఏంటో తెలుసా? నీటి బాప్తిసం. ఒక విషయం, అసలు నీటిలో ముంచి పైకి లేవడం ఏంటండి పాస్టర్ గారు అంటే దానికి అర్థం ఏంటంటే మీకు గత 2 సంవత్సరాల కిందట 3 సంవత్సరాల కిందట నీటి బాప్తిసాల గురించి చాలా వివరంగా చెప్పాను. చాలా వారాలు చెప్పాను. మరి నైటే చెప్పాను, పగలే చెప్పాను నాకు తెలియదు, కానీ చాలా వివరంగా చెప్పాను. ఆ వివరంగా చెప్పినప్పుడు మళ్ళీ మీకు జ్ఞాపకం వస్తే జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే ఏమనంటే రోమీయులకు రాసిన పత్రికలో బాగా వివరించాను. నీటి బాప్తిసం అంటే సమాధి చేయడం మరియు సమాధిలో పెట్టి అన్నమాట చేయడం మరియు అనగా తిరిగి లేగడం మరియు ఇలాంటి విషయాలు, చాలా విషయాలు నేను మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పేది, యేసు ప్రభు సమాధి చేయబడి లేచాడు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య సమాధి చేయబడి లేచాడు, చనిపోయి లేచాడు. అంటే మనం కూడా గతించినటి రోజుల్లో మనం అంజులుగా ఉన్నప్పుడు పాపాలు చేశాము. పాపం చేయని వాడు ఎవడు లేడు. అయితే రెండవది, ఒకవేళ పాపం చేయకపోయినట్లయితే, నేను అంటున్నాను వినాలి, పాపం చేయకపోయినట్లయితే మనలో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పాపం చేయలేదనుకున్నాం, పాపం చేయకపోయినా కానీ నువ్వు పాపివి అంటుంది బైబిల్. అదేనా? నువ్వు పాపం చేయకపోవచ్చు, మంచిదానివే, తప్పు చేయలేదేమో, మంచివాడివే కాదని నేను అంటే, కానీ మనము జన్మ పాపము, కర్మ పాపము, ఇంకోటి చెప్పాలంటే తల్లి గర్భములోంచి, అంటే ఆ ఆదాము అవ్వలు అనేది వారు ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక వాడి నుంచి సంక్రమించినటి పరిస్థితులు మనలో ఉన్నాయి కనుక
ఏమండి వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళని కనుక మనమందరం కూడా పాపులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి ఏమండి తర్వాత పాపం ఇంకో పాపం చెప్పమంటారా? మనం పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత చూసేవి విన్నవి చేసినవి అవి కర్మ పాపాలు అంటారు. అసలు కర్మ పాపాలు అంటారు. జన్మ పాపం అంటే ఆదాము అవ్వలు ఇలాగా సృష్టిలో ప్రారంభించబడిన పాపమే జన్మ పాపం. మనం అలా వచ్చింది ఆ పాపం. అది కూడా మనకి తీసుకోలేని స్థితిలో ఉంటే యేసుప్రభుల వారు వచ్చి తీసేసారు ఆ పాపాన్ని అని రక్తం ద్వారా. తర్వాత రెండవ పాపం ఏంటంటే మనం చూసినవి వాటిని పాపము అనవచ్చును, అపరాధములు అని కూడా అనవచ్చు. అంటే ఎవరైతే మనకు ముందు చేసిన వారి తప్పులు పొరపాట్లు కళ్ళతోనూ చెవులతోనూ విన్నవి లేకపోతే నడిచినవి ఉంటాయి కదా, అన్నీ కూడా ఉంటాయి కదా. మనం కూడా చేయడానికి హృదయాన్ని సాధనంగా చేసుకుని హృదయాన్ని ఉపయోగించి మన జీవితాలలో మన శరీరాల ద్వారా చేసినటువంటి అన్నిటి పుట్టింది మొదలుకొని పెరిగిన తర్వాత చేసేటువంటి పాపాలు కర్మ పాపాలు అని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. సరే అండి, ఇప్పుడు మనము ఈ యేసు ప్రభుని నమ్మిన తర్వాత యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఏం జరిగిందో తెలిసి అంటే నీటి బాప్టిజం తీసుకోవడం జరుగుతుంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీటి బాప్టిజం తీసుకున్నాను. ఏమండి ఒక మాట తర్వాత ఆ సంఘము అంటే అదే దేవుని పిల్లలుగా మీరు సిద్ధపరచబడిన మీరు మీ జీవితంలో బాప్టిజం తీసుకున్న తర్వాత మీరు ప్రభు యొక్క సన్నిధిలో సాగుతూ ఉంటారు. ఇంకొక మాట ఏంటంటే ఈ బాప్టిజం నీటిలో ఇవ్వబడుతుంది కదా, నీళ్లలో ఇవ్వబడుతుంది. మీ అందరికీ నీళ్లలో బాప్టిజం ఇవ్వబడుతుంది. అయితే పరిశుద్ధాత్మలో బాప్టిజము అనే దాని గురించి చెప్పినప్పుడు నేను ఆత్మ సంబంధంగా అండి అని అన్నాను కదా. అంటే మీరు నీటిలోకి వెళ్ళినప్పుడు నీళ్లు కనపడుతున్నాయా లేదా ఒకసారి చెప్పండి. సంబంధం చెప్పండి. నీటిలో దిగుతున్నారా? మీరు నీటిలోనే దిగారా బాప్టిజం కోసం? బాబు దిగారా? నీళ్ళు కనపడ్డాయా? నీటిలో మునిగారా? కనపడ్డాయా లేదా? ఇది నీటి బాప్టిజం కనపడింది. ఆత్మ సంబంధమైన బాప్టిజం అంటే ఆత్మ సంబంధమైన బాప్టిజం కనపడదు. దేవునికి స్తోత్రం. అది చెప్పడానికి ఇంత మీకు అర్థమవుతుంది. ఆత్మ సంబంధం అంటే అనగా పరిశుద్ధాత్మ బాప్టిజము అనేది ఆత్మ సంబంధంగా వాడబడింది అన్నాను. ఆత్మ సంబంధంగా వాడబడింది అంటే మీరు ఒకటే ఆలోచించారు. ఒక్కసారి ఎక్కడికి వెళ్ళాలి? నీటి బాప్టిజం దగ్గరికి వెళ్తే పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజం ఏమో ఆత్మ సంబంధంగా వాడింది, ఇదేమో శారీరక సంబంధంగా వాడబడింది. మీకు అర్థండి? అంటే ముంచబడుతున్నారు మీ శరీరానికి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి కదా. ముంచబడుతున్నారు కదా మీ శరీరానికి. అది మీకు కనబడుతున్నట్టు నీళ్లు కదా. ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మ బాప్టిజం ఆత్మ సంబంధంగా వాడబడింది కనుక దాన్ని మనం కళ్ళతో చూడగలుగుతున్నామా? పరిశుద్ధాత్మను ఎవరు చూశారు? పరిశుద్ధాత్మను చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెనకాల ఉన్నవారు ఎవరైనా ఉన్నారు? పరిశుద్ధాత్మ నేను చూశానని నేనే చూడాల కానీ పొందుకున్నాను. అంటే ఆ పొందుకోవడం అనేది ఏంటి? ఆ పొందుకోవడం అనేది నేను గతించిన వారంలో చెప్పాను. మనకి ఎలా కనిపిస్తుంది? గాలి లేగా, శక్తి లేగా, లేకపోతే కొన్ని సాదృశ్యాలు మనకు కనబడతాయి. అగ్ని లేగా, ఇలాగ రకరకాలుగా ఎన్నో మనకి పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజం గురించి మనం తెలుస్తుంది. ఇది ఆత్మ సంబంధంగా వాడబడిన మాట. పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజము, పరిశుద్ధాత్మ బాప్టిజము. ఈ పరిశుద్ధాత్మ బాప్టిజము ఆత్మ సంబంధమైనది. ఎవరైనా చనిపోయినప్పుడు చూడాలి. సరే అందరూ స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి చెప్పండి. ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ 100 మంది కూడుకుంటారు, ఒక 50 మంది కూడుకుంటారు, 10 మంది కూడుకుంటారు. అప్పుడు కూడుకున్నప్పుడు అందులో ఒకళ్ళేసి మా తాత అడుగుడుగా అయిపోతున్నాడు అని ఎవరైనా ఎప్పుడైనా చెప్పడం మీరు విన్నారా? తాత కొడుకునే ఉన్నాడు, ఎక్కడ బాడీతో చచ్చిపోయి ఉన్నాడు. కనుక మా తాత అడుగు అలా వెళ్ళిపోతున్నాడు అని మీరు ఎవరైనా చూసి చెప్పగలిగారా? ఎక్కడైనా విన్నారా అసలు? అంటే దానికి నేను ఎందుకు చెప్పాను అన్నమాట అంటే ఆత్మ
ఓకేనా? మీరు ఇక్కడే ఉన్నారైతే వందనాలు. మీకు దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థం అవ్వాలి కదా, చాలా చాలా జాగ్రత్తగా చెప్తున్నాను ఈ విషయం. అంటే ఆత్మ సంబంధంగా వాడబడింది అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏంటండి? ఏమి తెలియకుండా అది ఆత్మ సంబంధం, అది కనబడదు. రేపు ముందు అడుగుతారు, బాప్తిసం అంటే నేను ఎరుగుతున్నాండి, మరి పరిశుద్ధాత్మ బాప్తి పెద్దకొత్తోడు అందరూ ఇంతే ఆత్మ 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 అంటారు. మరి అది ఆ ఆత్మ అంటే ఏంటి? ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని పిచ్చి ప్రశ్నలు అడిగేసి ఇచ్చింది. అప్పుడు మీరు మీరు నేర్చుకోవాలి కదా. బాప్తిసం అంటే చెప్పేస్తారు, నీటిలో ముంచడం. పాస్టర్ గారి ముందు ఏం చేస్తారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మనంలో ఏంటో తెలుసా, నీవు బ్రతుకున్నంత కాలము ప్రభు వచ్చే వరకు కూడా నువ్వేం చేస్తావో తెలుసా, దశమ భాగాలు కానీ అనగా పరిచర్య కానీ అనగా ప్రార్థన కానీ విశ్వాసం కానీ సంఘం కానీ పాస్టర్ గారు కానీ ఇలాంటి ప్రమాణకాలన్నిటి చేయించి ఏం చేస్తారు, నీకు బాప్తిసం ఇచ్చి ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలని చెప్పేసి ప్రభు నామంలో ఏం చేస్తారు, బాప్తిసం ఇస్తారు. స్తోత్రం కలుగుతుంది. ఏమండి ఇదే చెప్పేయగలరు. మరి ఆత్మ సంబంధమైన బాప్తిసం, అదే పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి చెప్పాలనుకున్నప్పటికీ కొంచెం రిస్క్ కానీ కొంచెం ఆలోచన కానీ అసలు ఏంటని కన్ఫ్యూజ్ మీకు ఉండొచ్చు కొంతమందికి. కొంతమంది అయితే నేర్చుకున్న వాళ్ళు ఏంటి టకామని చెప్పేస్తారు. అండి కనుక ఇది కనబడనిది, ఇది ఆత్మ కనబడనిది. అంతేనా? ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఆదామును అనగా దేవుడు చేసి తన నాసికారంధ్రంలో ఏ పంపించాడు, జీవాయువును పంపించాడు, ఆత్మను పంపించాడు. అది కనపడిందా? అది అనగా పంపించాడు అన్నమాట. వెంటనే ఎప్పుడు కనిపించింది ఏంటంటే లేచి కూర్చున్న తర్వాత కనిపించింది. కనిపించిందా? కనిపించిందా? కనిపించింది. ఆ లేచి కూర్చోవడమే బ్రతుకుండడమే ఆత్మ ఉందని అర్థం. దేవునికి స్తోత్రం. అంటే అది మనకు కనిపించదు, కానీ అది ఉంది అనడానికే నువ్వు కదలడం, నడవడం, మాట్లాడడం, పని చేయడం, భోజనం చేయడం, ఆశ్రయంతో ఒకటి కొట్టడం, అది ఉందంటే ఏది ఉంటే ఆత్మ అదే. మీకు అర్థమైందా? కానీ కనిపించదు అనమాట. కనిపించకుండా అది ఏం చేస్తుంది, నీ చెయ్య, నీ కాలు, నీ కన్ను, నీ యొక్క తలకాయ, నీ శరీరం అంతా కూడా ఏం చేస్తానంటే ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది ఆత్మ. దేవునికి స్తోత్రం, బ్రతికున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే నేను ఒక అంశాన్ని ఎన్నుకున్నాను. ఆ అంశం ఏంటో తెలుసంటే పరిశుద్ధాత్మ బాప్తిసం అనే మాట ఆత్మ సంబంధంగా వాడబడింది అని చెప్పి అంశాన్ని వేడుకున్నాను. అయితే దేవుని పిల్లలారా, ఈ యొక్క సరే చూడండి మీరు చూస్తే బాగుంటుంది. ఈ యొక్క బాప్తిసం గురించి ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు. ఏమంటే ఇద్దరు ముగ్గురు మాట్లాడారు బైబిల్లో. ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. వారెవరో కాదండి, అనగా బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడాడు. ఎవరో కాదు కానీ మన ప్రభు క్రీస్తు వారు మాట్లాడారు. ఏమండి అలాగే పేతురు గారు కూడా మాట్లాడారు. ఇంకా మరి కొంతమంది మాట్లాడారు. అన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం ఉండదు కనుక నేను ఇద్దరు ముగ్గురు నలుగురు గురించి మాట్లాడి తర్వాత మెల్లగా ఈ ఆత్మ సంబంధమే ఇక ఎలా వాడబడిందో మీకు అర్థమయ్యే రీతిలో కొద్దిగా నేను కొంచెం ముందుకు వెళ్తాను. కొంచెం అర్థమైన రీతిలో మీకు రేపు పొద్దుట మరలా వివరంగా ఎప్పుడైనా ఏమైనా వాక్యాలు చెప్తుంటే మీకు బాగా అర్థమవడానికి కొంచెం మీకు ఉప్పందిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు ముందుగా ఏం చేస్తున్నాను, కొంత దారిని ఏం చేస్తున్నాను అని తీస్తున్నాను అనమాట. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఈ తర్వాత రోజుల్లో మీరు ఏం చేస్తారు, ఆ దారిని కొద్దిగా పెద్దగా చేసుకుంటే వాటర్ ఏమవుతుంది, కొద్దిగా స్పీడ్గా అవుతుంది. నేను కొంచెం మెల్లమెల్లగా చిన్న గాడి తీస్తున్నాను అనుకోండి. ఏమంటే చిన్న గాడి తీసాను, చిన్న గాడి నుంచి నీళ్ళు వెళ్తున్నాయి. అప్పుడు వెళ్తుండగా అప్పుడు నీకు కొంచెం అనుభవం పెరుగుతుంది, వాక్యంలో అనుభవం పెరుగుతుంది, ప్రార్థనలో అనుభవం పెరుగుతుంది, దేవుళ్ళకు అనుభవం పెరుగుతుంది, పరిశుద్ధాత్మ నుంచి అనుభవం పెరుగుతుంటుంది. అప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు కానీ అది ఎవరో చెప్తున్నప్పుడు ఏం చేస్తామంటే నీ అంతా నువ్వేం చేసుకుంటావంటే నేను చిన్న గాడి చేశాను, స్లోగా వెళ్తున్నాయి నీళ్ళు, పెద్దగా ఏం చేస్తావు అనగా ఒక బోధులేని పెద్ద ఎడల్పుగా దాన్ని ఏం చేస్తామంటే చేసుకుంటాం. విస్తారమైన నీళ్లు ప్రవహించినట్లుగా పరిశుద్ధాత్మని గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు. ఓకేనండి. చిన్నపాటి ప్రయత్నం ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు చిన్నపాటి ప్రయత్నం ఉన్నది, ఎందుకంటే నేను మీలాంటి వాడిని. దేవుడే నాకు ఇవ్వాలి, దేవుడే ఏం చేయాలో తెలుసా నాకు ఆ విషయాలను నేర్పించాను. సరే, ముందుకు వెళ్ళడానికి ఒక 2 విషయాలు చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో యోహాను రాసినటువంటి సువార్తలోనికి రండి. వచ్చిన మీరు 1వ అధ్యాయాన్ని తెరవండి. అందరూ కూడా తెరవాలి, అందరూ తెరవాలి. మీరు చాలా జాగ్రత్తగా యోహాను రాసినటువంటి సువార్త. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి అందరూ కూడా యోహాను సువార్త తీశారా?
యోహాను యొక్క సోదరుడు ఎవరో తెలుసా మీకు? నెక్స్ట్ ఒకసారి చూడరా. యోహాను సోదరుడు ఎవరండి? యోహానికి సోదరుడు ఎవరు? యోహాను యొక్క సోదరుడు యేసు కాదు. యోహాను సోదరుడు ఎవరు? సరే కదండి. యోహాను యొక్క సోదరుడు సంగతి వదిలిపెట్టండి. యోహానికి ఒక సోదరుడు ఉన్నాడు, వాడిద్దరు అన్నదమ్ములు. వాడి తండ్రి ఎవడు? ఎవరమ్మా? కాదు. ఎవరంటే జబదయ. ఏ పేరు? పేరు కదా. జబదయ కుమారులు అని రాయబడింది. ఎవరు జబదయ కుమారులు అండి? యోహాను, యాకోబు. ఆ సోదరుడు ఏం పేరు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మధ్య మధ్యలో ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రత్యేకంగా గురించి చెప్పాలి అంటే కుదరదు కదా. అప్పుడప్పుడు మాట్లాడితే మీకు చెప్పాను అనుకోండి, ఈ వాక్యంతో పాటు అక్కడ చెప్పాను అనుకో, ఎప్పుడైనా ఎక్కడైనా మీరు మాట్లాడడానికి ఎవరికైనా చెప్పడానికి ఎంత ఉపయోగపడతారో మీకు. దేవుని స్తోత్రం. ఎవరికి ఉపయోగపడతారు? దేవునికి ఉపయోగపడతారు. అదే అన్నమాట. ఇప్పుడు చెప్పండి, యోహాను సోదరుడు ఎవరండి? నేను చెప్పిన తర్వాత కూడా మీరు చెప్పట్లేదండి. ఎరా నువ్వు వింటున్నావా? యోహాను యొక్క సోదరుడు ఎవరండి? యాకోబు సోదరుడు ఎవరండి? అమ్మో, ఇప్పుడే కదా. యోహాను యొక్క సోదరుడు యాకోబు అయితే యాకోబు సోదరుడు ఎవరవ్వాలి? మరి అంతే కదండి. దేవుని స్తోత్రం కలిగి కాగా, రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం కలిగి కాగా. చాలా సార్లు కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఒకవేళ యోహాను సోదరుడు ఎవరు అంటే మీకు నేను చెప్పాను యాకోబు అని. ఇంకో భాస్కర్ అంటాం యాకోబు సోదరుడు ఎవరు అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఆ పైకి కింద చూడకూడదు కదా. అది దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, పేతురు ఉన్నాడు కదా, పేతురయ్య గారు ఉన్నారు కదా. పేతురయ్య గారు గురించి మనం ఆయన దుర్గోడని, లేకపోతే కంగారుడని, అలాంటి చెప్పుకున్నాడు కదా. కానీ బయట చాలా జాగ్రత్తగా. కానీ పేతురు వీళ్ళందరికంటే, ఎవరందరికంటే, యేసుప్రభు శిష్యులు అందరికంటే ఏమంటే పెద్దోడు అన్నమాట. పెద్దోడు అంటే దేంట్లోనూ వయసులో పెద్దోడు కాదండి, వాళ్ళందరి మీద పెద్దోడు అనమాట. అంటే దేనికైనాను సామర్థ్యము కలిగి అన్ని విషయాల్లో పెద్దగా ఉండడానికి అతను ఏం చేయబడతాడో ముందుకు వస్తాడనమాట. అయితే పేతురికి పాపం ఎక్కువ లేదండి. అసలు పాపం ఎక్కువ ఎవరికి ఉంటుందో తెలుసండి. బైబిల్ జాగ్రత్తగా ధ్యానిస్తే అనమాట, యాకోబు యోహాను వీళ్ళిద్దరు అన్నదమ్ములకి భయంకరమైన కోపం. మాట్లాడి కాల్చుతారండి. ఎంత కోపం అంటే 100 మంది ఆఫ్ చేసిన ఐదు రకాలు కదండి. ఎవరో మనం ఎప్పుడు చూసినా ఆ పేతురు గారి గురించే అలాగా ఇలాగ ఆడిపోసుకుంటాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ యోహాను అనేవాడు యేసు దగ్గరగా ఉన్నాడు కదా, యేసుని ప్రేమించిన వాడు కదా. అంటే అతను ప్రేమ వలమాలని ప్రేమ ఉందనుకుంటున్నారా? ఉందే. ప్రేమతో కూడా అతను చాలా కోపం కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. అలా చెప్పండి. కానీ ప్రేమలో అద్భుతమైన ప్రేమ కలిగిన వాడు ఎవరంటే బర్నబా. దేవునికి స్తోత్రం. ఎవరండి? ప్రేమలో, త్యాగములో, విధేయతలో, అనగా ప్రభు కొరకై బ్రతకడంలో బర్నబా అనేటువంటి వాడు ఎవరితో ఉంటాడు? ఎప్పుడు ఎక్కువగా ఎవరితో ఉంటాడు? ఎక్కువగా పౌలు గారితో ఉంటాడు. దేవునికి స్తోత్రం. పౌలు బర్నబాలు, బర్నబా పౌలు మహాప్రేమ కలిగిన వాడు. మన విషయాలన్నీ కూడా రానున్న దినాల్లో అపుస్తల కార్యాల్లో నేర్చుకోగలుగుతాం. కొంచెం వీటిని మీకు ఏం చేస్తున్నాను, ఉత్పత్తిస్తున్నాను అనమాట. ఓకే అంటే మంచిదే. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? యోహాను దగ్గరికి వచ్చాం. యోహాను దగ్గరికి వచ్చి మనం ఇవన్నీ చెప్పుకెళ్తున్నాం. యోహాను 1వ అధ్యాయం తెరిచి 33వ వచనం చదవగలరా? ఎక్కడమ్మా? నేను ఆయనను ఎరగనైతిని కాని నేలలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు ఎవరి మీదకి ఆత్మ దిగి వచ్చుట చూతురో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో ఒక అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఒక విషయాన్ని మీకు నేను
చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఒక్కసారి మీరు మనసంతా ఇక్కడే పెట్టేయండి. ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ బాప్తీసం అనే మాట ఆత్మ సంబంధంగా వాడబడింది. ఆ మాటని కానీ ఆ ఆత్మను గురించి 2-3 చెప్పారు. వాడి గురించి తెలుసుకున్నాం అని ఎక్కడికి వచ్చాను? యోహాను గురించి. ఇక్కడ యోహాను సువార్తలు తీశారు కదా మీరు. యోహాను సువార్త తీశారు. 1వ అధ్యాయంలో 33వ వచనంలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో తెలిసేది? ఈ సువార్త రాసిన యొక్క యోహాను గారు కాదండి, బాప్తీసం ఇచ్చే యోహాను. బాప్తీసం ఇచ్చే యోహాను అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంతకు ముందు మాట చెప్పాను, ఈ యోహాను తండ్రి జబదయ్య ఇంటికి మాట్లాడుతూ వచ్చిందంటే ఇక్కడ ఇంకో యోహాను గురించి మాట్లాడుకోవాలి కనుక ఈయనే ఆయన అనుకోకూడదని అనడానికి ఈ యోహాను యొక్క తండ్రి లేక యాకోబు యొక్క తండ్రి ఎవరంటే జబదయ్య మీకు అర్థమండి ఆయన పేరు. ఈ సువార్త రాసినవాడు. అయితే ఇక్కడ 33వ వచనంలో యొక్క యోహాను మనకు కనపడుతున్నాడు. ఆయన ఎవరండి? జకరియా ఎలిషబెత్తుల యొక్క కుమారుడు, అంటే వృద్ధాప్యములో పుట్టినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇతడు ఎవరు? ఈ యొక్క యోహాను యొర్దాను నదిలో బాప్తీసం ఇచ్చుచు ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. బాప్తీసం ఇచ్చుచున్నాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు, పెద్దలైన వారు, శాస్త్రులైన వారు, పరిచయలైన వారు చాలా మంది అక్కడ కూడి వచ్చి ఆ యోహాను యొక్క వాక్యాన్ని వింటున్నారు. యోహాను యొక్క వాక్యాన్ని అనాలని మీరు అనుకోకుండా యేసుక్రీస్తుదే. యోహాను ఏ వాక్యం చెప్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని గురించి, రాబోయే ప్రవక్త అయిన యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నాడు. మీకు అర్థమైందా? అందుకే ఆయన మాట్లాడినప్పుడల్లా కూడా ఒక ఆయన వస్తాడు, ఆయనకి ముందుగా నేను వచ్చాను, ఆయన మార్గాన్ని నేను ఏం చేస్తున్నాను? సరళం చేస్తున్నాను. నేను ఆయన చెప్పులు ఇప్పడానికి కానీ, కనీసం ఆయన కాళ్ళు పట్టుకోవడానికి కానీ యోగ్యుడే కాదు. ఎవరి గురించి చెప్పడానికి యోహాను గారు వచ్చాడు అంటే, యోహాను గారి దగ్గర ఏముందంటే వాక్యం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, వాక్యం ఉన్న చోటకి మనము వెళ్ళి కూర్చోవాలి. కానీ వాక్యం లేని చోట, వాక్యము తెలియని చోట, వాక్యము అర్థం కాని చోట మనం వెళ్ళి ఇన్ని అనగా ఏమి ఆధ్యాత్మిక జీవితాలు పొందుతామండి? నిత్య జీవాన్ని పొందుతామని చెప్పండి. స్తోత్రం చెప్పగలరా? దేవుని పిల్లలైన మీ జీవితాల్లో వాక్యమును కలిగి ఉండాలి. వాక్యం కలిగి ఉండాలంటే ఆయన చెప్పేటువంటి వ్యక్తులలో కూడా ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆయన దగ్గర వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. అర్థమైందండి? కనుక అక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు సేవకుడికి ఉండదు. ఆ యొక్క దేవుని యొక్క లేఖనాల వాక్యాలు తెలిసి ఉండవు. అతనికి ప్రార్థన ఉండదు. నేను ఎప్పుడు చూసి మోసాలు వేసుకుని కారు వేసుకుని ఊరి మీద తిరుగుతూ ఉంటాడు, ప్రార్థన చేయడు. ఈ రోజు ప్రభువా వాక్యం నాకు ఇవ్వు ప్రభువా. మీరు ఎంత కష్టపడతారు? పిల్లలకి భోజనం పొద్దున్నే లేస్తుంది కదా. పొద్దున్న లేచి ఏం చేస్తారు అనగా మీరు కష్టపడి ఏం చేస్తారు? మంచి భోజనాన్ని తయారు చేస్తారు. దేవుని స్తోత్రం. తింటూ ఉంటే భర్త, తింటూ ఉంటే పిల్లలు, తింటూ ఉంటే ఇంట్లో అత్తగారు మాగారు, ఎంత బాగుంది. దేవుని స్తోత్రం. కష్టపడ్డా పొద్దునే లేచి. అలాగే దేవుని పిల్లరా, దేవుని సేవకుడు అది వాక్యం నిమిత్తం కష్టపడతాడు. కష్టపడాలంటే కష్టపడాలి. నీ పిల్లలు బాగోవాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, మంచి పుష్టిగా ఉండాలంటే, ఎదగాలంటే మంచి ఆహారం పెట్టాలి. అక్కర్లేదా నువ్వు? ఎన్ని ఆలోచన చేస్తావు? మా ఆయనగారికి ఆరోగ్యం బాగోలేదండి, నేను పలాంది ఆరోగ్యం కోసం తయారు చేస్తున్నాను. తయారు చేయి. ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా బాగుండాలి. ఆయన పిల్లలండి ఆరోగ్యంగా ఆహారం కావాలండి అని ఆలోచించింది. తల్లి, స్త్రీ, దేవుని బిడ్డల సంఘము, తల్లి, ఆ యొక్క తల్లి సంఘము. కనుక దేవుని సేవకుడు, దేవుని బిడ్డల దేవుని వాక్యాన్ని తయారు చేస్తాడు. దేవుని వాక్యం కొరకే ప్రార్థన చేస్తాడు. లేచి ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడతాడు. కనుక ఈ రోజున వాక్యం చదివిస్తున్న మాట ఏం తెలుసా? యోహాను దగ్గర ఏముందంటే వాక్యం ఏడు చోట ఉంది. యోహాను దగ్గరికి ఏంటంటే, యోహాను ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నారు మీరు?
ఇంట్లో ఉన్నాడు అనుకుంటున్నారా? యెరూషలేములో ఉన్నాడు అనుకుంటున్నారా? యూదా దేశంలో ఉన్నాడు అనుకుంటున్నారా? ఏదైనా మంచి ప్లేస్ లో ఉన్నాడు అనుకుంటున్నారా? లేదండి, అరణ్యంలో అడవిలో ఉన్నారండి. ఏమంటే మీరు అరణ్యములో అడవిలో వాక్యం వినపడుతుందంటే మీరు ఎవరన్నా వెళ్తారు? ఏమండి, ఇంటి పక్కన వాక్యం వినపడుతుంటే గెదలు ఇప్పుకునేవాళ్ళు, మేకలు ఇప్పుకునేవాళ్ళు, అనగా పళ్ళుకి వెళ్ళిపోయేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, అనగా ఆ పక్కన ఈ పక్కన అనగా తిరుగుతున్న వాళ్ళు రకరకాలుగా ఉన్నారు వాక్యం వినడానికి రాకోకుండా. మీకు అర్థమైందా? కాదంటారా చెప్పండి? మన దగ్గరనే కాదు, ప్రతి చోట. అయితే యోహాను ఎక్కడ వాక్యము ప్రకటిస్తున్నాడు? అరణ్యంలో. అక్కడికంటే సమరయ యోధా ప్రాంతాలలో, చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అనగా జనాలంటే కాలు నడకన పరుగులు ఎత్తుకుంటూ యోహాను దగ్గరికి వెళ్ళారని బైబిల్ రాయబడింది. మీరు తర్వాత చదువుకోండి. దేవునికి స్తోత్రం. ఎందుకు వెళ్ళారు? అక్కడ వాక్యం కొరకు. అయ్యా మనం గుడికి ఇంటికి వెళ్ళాలంటే వాక్యం కొరకు వెళ్ళాలండి. వాక్యమే నేను దీవించేది, వాక్యమే నేను స్వస్థపరిచేది, వాక్యమే నేను బలపరిచేది, వాక్యమే నేను ఆశీర్వదించేది, వాక్యమే పరలోకం తీసుకుంది, వాక్యమే నీ జీవితంలో నిత్య జీవము కలిగినది. దాని కొరకు పరిగెత్తుకు రావాలి ఆదివారం. నువ్వు పనుల కొరకు, ఆటల కొరకు, ఇట్ల కొరకు, చుట్టాల కొరకు, పట్టాల కొరకు, ఊర్ల కొరకు, అట్ల కొరకు ఒక వేళ పరిగెట్టలేదా నిత్య జీవము కాదు. ఆ రోజు వాక్యం కొరకు నువ్వు పరిగెత్తాలి. అసలు దేవుడు నేను ఆశీర్వదించి అన్ని ఇచ్చింది ఎందుకు తెలుసా? నువ్వు పని మానేసుకుని ఇంట్లో పనులు చేసుకోవడానికి కాదు. నీకు అన్ని దేవుడిని దీవించింది ఎందుకు ఇచ్చాడో తెలుసు అంటే, నేను ఇచ్చాను కాబట్టి కనుక నా సమయాన్ని పోగొట్టుకోకుండా ఆదివారం కానీ, మంగళవారం కానీ, శనివారం కానీ, ఇంకో రోజు కానీ ఎక్కడైనా కానీ అనగా పారిపోతాడానికి దేవుడు నీకు ఆశీర్వదించాడు. నువ్వు ఆశీర్వదించిన తర్వాత, ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు అంటే అనగా దాన్ని చేసుకోవడానికి ఆ రోజు ఆదివారం మానేస్తావు, ఆ రోజు మంగళవారం మానేస్తావు, ఆ రోజు శుక్రవారం మానేస్తావు, ఆ రోజు ప్రార్థన మానేస్తావు, దేనికో మానేస్తావు. ఎంత ఘోరం! నేను అంతగా దేవుడు నిన్ను దీవించింది, అంతగా నీకు డబ్బులు ఇచ్చింది, అంతగా నీకు అనగా పొలం ఇచ్చింది, అంతగా బంగారం ఇచ్చింది, అంతగా నీకు ఇల్లు ఇచ్చింది, అంతగా నీకు అనగా నీ పిల్లలు అనగా ఆరోగ్యవంతులుగా నిన్ను ఆరోగ్యవంతులుగా ఉంచి నిన్ను బాగు చేసి మంచిగా చేసింది. అంతేనా? అందుకోసమేనా? నిన్ను మంచిగా చేసింది అందుకోసమేనా? భయం లేదు నీకు? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. కనుక వాక్యం ఎంత ముఖ్యం ఏంటంటే, దేవుని పిల్లలరా, నీ జీవితంలో ఏది ముఖ్యం అనుకుని బ్రతకాలనుకుంటున్నావు అది ముఖ్యమైనది కాదు. వాక్యం ఒకటి మాత్రమే. దాని కొరకే అనగా ప్రజలందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి ఆలోచించు. నువ్వు ఈ రోజున పోగొట్టుకునే వాక్యము నీ జీవితంలో తెచ్చుకోలేవు. ఈ రోజున పోగొట్టుకునే డబ్బులు రేపు తెచ్చుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది నిజము. మీకు అర్థమవుతుందండి? గనుక వాక్యం ఎంత ప్రాముఖ్యము బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇక్కడ ఆ వాక్యం కొరకు ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తుంటే యోర్దాను నదిలో బాప్తీసం ఇస్తున్నట్టు అనగా యోహాను దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా వారు వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు వచ్చారండి? యేసు ప్రభువు స్వయంగా యోహాను దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవుడే వచ్చాడు. హల్లెలూయా! ఏం గొప్ప విషయం అండి. ఎందుకు వచ్చాడు? బాప్తీసం కోసం వచ్చాడు, బాప్తీసం తీసుకోవడానికి వచ్చాడు. అయితే ఇక్కడ మనం చదువుకునే మాట, నేను ఇక్కడ 33 ఏమన్నాడు? నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్లలో బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీళ్లలో బాప్తీసం ఇచ్చడానికి నన్ను పంపినవాడు ఒక్కడున్నాడు. మీకు అర్థమైందంటే ఎవరైనా బాప్తీసం తీసుకుంటున్నారా అనగా బాప్తీసం తీసుకోవడానికి బాప్తీసం ఇచ్చే దైవ సేవకుడు ఉన్నాడు అని అంటే అది అనగా ఎవరైనా కావచ్చు, దేవుడు పంపినవాడే ఆ సేవకుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోహానునే అనగా నన్ను ఇక్కడ ఈ సమయంలో ఈ యోర్దాను నదిలో నేను బాప్తీసం ఇవ్వడం అనేది నా సొంత ఉద్దేశం కాదు, నా సొంత ఆలోచన కాదు. దేవుడే ఈ బాప్తీసం ఇవ్వడానికి నన్ను పంపించాడు అని చెప్తూ అంటున్నాడు. నీవు నీవు అంటే యోహానుతో దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చుట చూచిదవో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చేవాడని నాతో చెప్పటం జరిగింది. ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఆకాశం తెరవబడి
ఒక స్వరం వినబట్టి నా ప్రియ కుమారుడు ఇతని యందు నేను ఆనందించుతున్నాను అన్న టైంలోనే ఇదిగో ఆత్మాభిషేకము ఎవరి మీద కుమ్మరించబడుతుందో ఆ ఆత్మ ఎలా కనపడుతుందంటే పావురము వలె కనపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ పావురమా? ఆత్మ పావురమా కాదు. ఇందాక చెప్పాను. అనగా ఆత్మ కనిపించదు కనుక ఆత్మ సంబంధంగా వాడబడింది కనుక, ఆత్మ సంబంధంగా ఉంది కనుక అది ఆత్మ దేవునికి, అది మనం వారిని చెప్పేసుకున్నాం కదా, కనుక అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద దిగి రావడము, ఆ ఆత్మదేవుడు ఎవరు చూడలేరు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి ఎవరైనా చూడగలరా? చూడలేరు కదా. నిజమేనంటారా? నిజమే. నేను కూడా ఒప్పుకుంటాను. ఏమని? దేవుణ్ణి చూడలేము, కానీ దేవుణ్ణి చూడాలనుకుంటే చూడగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా చూడగలమండి అంటే ఆయన తన మహిమను తగ్గించుకొచ్చి మన మధ్యకి నిలబడితే చూడగలం. సరే, స్తోత్రం చెప్పండి. అయిందా? మనం చూడలేం. ఆయనే నా కుమార్తెని దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, నా కుమారుడి దగ్గరికి వెళ్ళాలి అని ఆయనే మన దగ్గరికి ఒకవేళ ఇక్కడికి వస్తే, నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆయన తన మహిమను తగ్గించుకున్నాడు కనుక నీకు 2 కళ్ళతో చూడడం, లేకపోతే నీ 2 కళ్ళు తనక మొదలైపోతుంది. చూడా దేవుని స్తోత్రం. అదవుతున్నది. దేవుని పిల్లలారా, మరి అదేంటండి పాస్టర్ గారు, మరి మోషే ఎలా చూసాడండి? చేయండి ప్రశ్న వేస్తేనే ఆ పాస్టర్ గొప్పదనం కూడా అర్థమవుతుంది. బడాయి తెలిసిపోద్ది. అంటే వాక్యాలు చెప్పడం కాదు, బడాయి తెలిసిపోవాలి. ఎలా అండి అంటే దేవుడు ఒక మాట చెప్పాడు. అక్కడే రాశాడు, మీరు చదవనక్కర్లేదు. మోషే అంటున్నాడు, నిన్ను చూడాలయ్యా, నిన్ను చూడాలి. వద్దురా బాబు, నువ్వు చూడడానికి నీకు కుదరదురా బాబు, నువ్వు చూడలేవురా నాన్న. వింటున్నారా? చూడలేవురా బాబు. లేదు నాన్న, నేను చూస్తాను డాడీ నేను చూస్తాను. ఒరే నేను చూడలేవురా, వద్దురా అంటే ఇదే పట్టు. మరి ఏ పట్టుబట్టి ఏం చేస్తారు? ఏం చెప్పండి, ఏ తండ్రి అయినా సరేనా చూడరా అని చెప్పేసి చూసేటప్పుడు అంటే అలా చేయబెట్టాడు. దేవుని స్తోత్రం. ఎవరు చేయబెట్టాడు? ఆ యొక్క యెహోవా దేవునికి చెయ్య అంటే ఆ యొక్క ఏళ్లలోంచి ఏదో కనపడినట్లుగా ఆయన వెళ్ళిపోతుంటే చేయబెట్టాడు. అంటే తన కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నది చూస్తే, అసలు నేను ఎవరిని? సర్వాంతరయామను, సర్వ సృష్టికర్తను. అబ్బో, ఈ లోకంలో నరగా నేను గొప్ప వెలుగుని, నన్ను చూసినటువంటి వారు లేదు కనుక ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మళ్ళీ సులొమోను దగ్గరికి వస్తాం. ఒకసారి రాజైన సులొమోను దగ్గరికి వస్తే సులొమోను ప్రార్థన చేస్తుంటారు. గాఢాంధకారములో దేవుని చూశాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక మోషే కూడా గాఢాంధకారంలో చూశానంటాడు. చూశాడంటే గాఢాంధకారంలో చూశాడట. మీరు బయటికి వెళ్ళి సూర్యుడు చూడగలరా? ఏమంటే మీరు ఎవరైనా బయటికి వెళ్ళి సూర్యుడు చూస్తున్నారండి? ఒకసారి చూడలేరా? నన్ను చూపించమంటారా? మీరు చూసేటట్టుగా చేస్తాను నేను. ఆయన చూసేటట్టుగా చేయాలి అంటే ఒక అనగా అద్దం పెంకి బయటికి రావడం, దాని మీద నల్లగా ఒక బసి రాయడం, ఇలా చూసేటట్టుగా ఆయన కనబడతాడు. అంటే అక్కడ మోషే ఉపయోగించిన మాట, ఇక్కడ సొలొమోను ఉపయోగించిన మాట, గాఢాంధకారంలో కనపడ్డాడు. అప్పుడు అంటే గాఢాంధకారంలో కనపడ్డాడు అంటే అసలు చీకట్లో మనకి ఏమైనా కనపడతాయా? మనకి చెప్పండి. చెప్పండి. అవసరం అంటే మీ మాట్లాడక ఒక్కోసారి ఏమంటే అమ్మా మనకు కనపడతాయా? దీపం వెలిగించి రావాలి. అంటే గాఢాంధకారం చీకటి కాదని మీరు గమనించాలి. అక్కడన్న మాటలు ఉపయోగించిన మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనము ఆ యొక్క వాక్యాలు గాఢాంధకారం కానీ చీకటి రాలేదు. అక్కడ చీకట్లో కనపడొచ్చేమో, గాఢాంధకారంలో కనపడడం కష్టం. అలాంటి గాఢాంధకారంలో దేవుని మహాశక్తి ఎలుగు, ఎలాంటి వెలుగు ఆ గాఢాంధకారంలో కూడా ఆయన స్పష్టంగా కనపడతాడు. దేవునికి అలా చూడవచ్చు. ఎలా చూడొచ్చు? ఇలా చూడవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఇప్పుడు ఎక్కడున్నాను నేను?
ఎక్కడున్నానండి? అది కాకుండా వాక్యం ఎక్కడ గణాంధకారంలోకి వెళ్ళడానికి ఒక కారణం ఒకటి ఉందిగా, ఏదో కారణం ఉంటుంది కదా. గణాంధకారంలోకి వెళ్ళిపోయారు, అందులోకి వెళ్ళిపోయారు, మరి రావట్లేదు. వద్దాము అంటే కష్టం అవుతుంది. మీరు దాన్ని అంత లాగుతారేమో అడిగా. ఓకే, మంచిది. యోహాను గారికి ఒక స్వరం వినబడుతుందని చెప్పాను. ఆ స్వరం ఎలా వినబడుతుంది? ఆకాశము తెరవబడి అనమాట. పావురము, అదే పరిశుద్ధాత్మ దేవుడు కింద దిగి రావడము, ఆ యొక్క చూసింది వ్యక్తి ఎవరంటండి? ఆయన. ఆ స్వరం కూడా వింటున్నాడు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దిగి ఎవరి మీదకి వస్తుందో ఆయన అంటండి ఏమిస్తాడటండి? సంఘానికి ఏమిస్తాడటండి? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఓకే, దేవుని స్తోత్రం చెప్పండి. మనకు బాప్తిసం ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చేది ఎవరు? యేసు ప్రభువు వారు ఇక్కడ మనకి చేర్పించారు. పరిశుద్ధాత్మ బాప్తిసం. ఇది బాప్తిసం కాదు, నీటి బాప్తిసం కాదు. నీటి బాప్తిసం నీళ్ళు కనపడతాయి కళ్ళకి, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసము అనగా పరిశుద్ధాత్మ కనపడదు మనకి. కానీ యోహాను అంటే బాప్తిసం ఇచ్చే యోహాను కనపడింది అనే మాట మనం చెప్పుకోవడానికి కుదరదు. ఎందుకు తెలుసా? అది పావురము వలె కనపడింది, కానీ పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడో అనేది ఎవరు కూడా చెప్పలేరు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పగలరండి? చెప్పండి. ఆత్మ ఎలా ఉంటుందో చెప్పగలరా? చెప్పలేరు కదా. ఎందుకు చెప్పలేరంటే బైబిల్ చదవట్లేదు కానీ, సరిగ్గా బైబిల్ వినట్లేదు కనుక, సరిగ్గా బైబిల్ చెప్పేటువంటి వారి దగ్గర కూర్చుంటలేదు కనుక బైబిల్ను అనగా చక్కగా బోధించేటువంటి బోధకుల దగ్గర ఉంటాడు కనుక ఎందుకు చూడలేము? కానీ ఎవరండి? ఏ విషయాన్ని ఏమన్నాను? ఆత్మ, పరిశుద్ధాత్మ చూడలేరా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడలేరు, కరెక్టే చూడలేరు. కానీ దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, అది మనము చదువుకుందాం. ఇది ఇలాగే ఉంటుంది. చదవచ్చండి. కొరింథీయులకు రాసినది ఒక్క నిమిషం, నేను నన్ను తీసుకోవాలి. ఓకే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవగలరా? అందరూ తీసుకున్నాడు. ప్రభువే ఆత్మ. ఆగిపోతుంది గొంతుకోండి, ఏ వాక్యం అక్కర్లా. ప్రభువే మూసేయండి ఒకసారి. వచ్చేయండి యెహోవాకి. దేని స్తోత్రం గట్టి చెప్పండి. ఎవరంట? ప్రభువే. ప్రభు ఎవరండి? యేసుక్రీస్తు వారు ఎవరండి? ప్రభు. యేసు ప్రభు అట్లండి. యేసుక్రీస్తు ఆ ప్రభువే. ఆ యేసుక్రీస్తు ఎవరండి? ప్రభువే ఆత్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ పరిశుద్ధ ఆత్మ అనేది యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకేం చేయబడుతుంది? అనుగ్రహించబడుతుంది. ఏం పడుతుంది? వింటున్నారా? ఓకే, ఆయన ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. మరి ఆయన ద్వారా అనుగ్రహించబడుతుంది అన్నప్పుడు మనం ఎక్కడైనా ఆయన ద్వారా అనుగ్రహించబడినట్లుగా ఎక్కడైనా మన వాక్యాలు చదువుకున్నామా? చూసుకున్నామా? చదివామా? అయితే చూసుకోలేదు, చదువుకోలేదు, మనకు తెలియదు కదా. సరే, చూసుకున్నాం, చదువుకున్నాం. దానికి ముందుగా ఇక్కడ ముగ్గురు గురించి చెప్తారన్నాను కదా. ఒక ఆయన యోహాను గురించి చెప్పారు. ఏమని? ఆయన ద్వారానే మనకి ఏమనుగ్రహించబడుతుంది? యేసు ప్రభు దగ్గర పరిశుద్ధాత్మ అభిషేకము అనగా చెప్పబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఆత్మ సంబంధంగా వాడబడింది కనుక అది కనపడేది కాదు. కనపడకుండానే అది మనకి సంఘం మీదకి వస్తుంది అనే విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా కొంచెం ఇంకొక మాట చదువుదాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 5వ వచనం చదవగలరా?
యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చును గాని, చూడండి, యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చును గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరని. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడేమో ఇదే యోహాను, ఏ యోహాను? బాప్తిసం ఇచ్చే యోహాను. ఇక్కడ చెప్పిన విషయాన్ని లూకా గారు చెప్తున్నాడు. ఈ విషయం లూకా గారు మాట్లాడుతూ పరిశుద్ధాత్మల గురించి మాట్లాడడానికి అపొస్తలుల కార్యంలో అనగా సువార్తలలో ఎక్కడైతే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలలో ఎక్కడైతే బాప్తిస్మ కార్యక్రమ యోర్దానులో జరిగినప్పుడు యేసు ప్రభువు వారు బాప్తిస్మ తీసుకున్నప్పుడు ఆ సందర్భంలో పరిశుద్ధాత్మని గురించి ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడతాడనే విషయాలను ఆయన ద్వారా మనం తెలుసుకున్నాం కనుక అదే విషయాల గురించి ఏం చేస్తున్నాడు లూకా ఏం తెలుసుకున్నాడంటే యేసు ప్రభు వారి చరిత్ర తెలుసుకున్నాడు కనుక, యోహాను యొక్క బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క చరిత్ర తెలుసుకున్నాడు కనుక ఆ హిస్టరీ అంతా తెలుసుకున్నాయంటే ఆ యొక్క లూకా ఏం చేస్తున్నాడు? ఈ అపొస్తలుల కార్యం రాస్తూ నేనైతే అంటే యోహాను అయితే నెలలో బాప్తిస్మ ఇచ్చును గాని కొంత దినాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత యేసు ప్రభువు వారు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం సంఘం మీదకి, సంఘ పెద్దల మీదకి వస్తుంది అన్నమాట. ఇది కూడా ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనేది ఆత్మ సంబంధంగా వాడబడినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వారలారా, ఇంకొక మాట అపొస్తలుల కార్యం 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో ఏముందో తెలుసా? 11వ అధ్యాయం 16వ వచనం చదవండి. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చును గాని పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విన్నారా? ఇక్కడ అపొస్తలుల కార్యం 11వ అధ్యాయంలో పేతురు గారు బాప్తిసం ఇచ్చే యోహాను మాటనే చెప్తున్నాడు. ఈ యొక్క బాప్తిసం ఇచ్చిన యోహాను ఎప్పుడు చెప్పిన మాట అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు జరిగిన సందర్భంలో విషయంలో ఆ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను ఏ విషయం చెప్పాడో పేతురు గారు కూడా అదే చెప్తున్నారు అపొస్తలుల కార్యంలో. అదే అపొస్తలుల కార్యంలో అనగా అపొస్తలుల కార్యం రాసిన లూకా గారు కూడా ఆ యొక్క 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆ యొక్క యోహాను గారు చెప్పిన మాట, ఆ బాప్తిసం ఇచ్చే యోహాను గారు చెప్పిన మాటే చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని యొక్క వాక్యము మీతో మాట్లాడుతుంది. మీరు పరిశుద్ధాత్మను పొందేటువంటి వారిగా ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపగలిగినటువంటి వారిగా మీరు ఉండాలి అని ప్రభువు చెప్తుంది. దేవుని ఆత్మ సంఘంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఏమండి, దేవుని ఆత్మ అందరికీ ఉండాలా కన్నా చెప్పండి? అందరికీ ఉండాలి. ఏమండి, ఒక మాట చదువుదాం, ఉండాలో లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, కొందరు నడిపించబడుదురా, కొందరా, ఎందరో కదా, ఎందరో నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు గాని కుమార్తెలు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. అంటే సంఘానికి ఏం కావాలంటే దేవుని అభిషేకం కావాలి. అంటే దేవుని అభిషేకం అంటే ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ అభిషేకం దేవుని పిల్లలారా. అయితే ఇక్కడ ఈ పేతురు గారు కూడా ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో మేము మొదట ఏ ఆత్మను పొంది ఉన్నామో, ఒకసారి ఆ మాట చదువుతారా? మన పాటలోకి వెళ్ళాలని చదవాలి. 16 వచనం 11:16. అప్పుడు యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసమును పొందుతారని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వసించిన మనకు అనుగ్రహించినట్లుగానే, మనము పొందినట్లుగానే, మనకు అనుగ్రహించబడినట్లుగానే దేవుడు వారికి కూడా సమాన వరమును అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను యాపాటి వాడనే.
అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మీరేనా ఈ పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నట్టు ఈ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఇదిగో మనవలే వీళ్ళు పరిశుద్ధాత్మను పొందారు, మనవలే ఆత్మచేత నింపబడ్డారు అంటే మనవలే అభిషేకమును పొందారు, పరిశుద్ధాత్మ బాప్తిస్యం పొందారు, పరిశుద్ధాత్మ నడిపించి అనగా నడిపింపులోనికి వచ్చారు మనవలే. కనుక నేను ఆటంకపరచడానికి నేను ఎక్కడ సరిపోగలను అని చెప్తున్నాడు. అంటే పేతురు గారు ఎవరికి చెప్తున్నాడు? మరి కొంతమంది సేవకులకి చెప్తున్నాడు, కొంతమంది సభలు చెప్తున్నాడు. అక్కడ కొంత డిస్కషన్ అయిందండి. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి కొంత డిస్కషన్ అయింది. అది కొన్నింటి దగ్గర జరిగిన కొన్ని డిస్కషన్లో ఇబ్బందికరంగా ఎవరంటే అపోస్తులు ఏం చేశారో తెలుసు, తన మీద నేరోపరణ చేస్తూ ఉంటుంటారు. అదే భోజనం కడ కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసా, నేను సామాన్యంగా వెళ్ళలేదు, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, అలా వెళ్ళాను. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏమో మన మీద ఎలాగైతే కురిపించబడ్డదో, ఎలాగైతే మన మీదకి ఎలా వచ్చి అభిషేకించేదో ఆ బాప్తిస్మం ఏ బాప్తిస్మం పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనం ఎలా పొందామో వీళ్ళు కూడా పొందారు. కనుక నేను అటగించడానికి సరిపోలేకపోయాను. అదొక ప్రవాహం వలె, అదొక పెద్ద మరి ఉప్పుని వలె వాళ్ళ మీద దిగు వస్తుంటే నేనేం చేయగలిగాను అన్నాడు. అంటే పేతురు గారు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు వీళ్ళ దగ్గర? ఏ విషయం? మనవలి అంటున్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? అపోస్తలుల గారి రాజ్యంలో దిగిపోవాలి. అక్కడ మన మీద ఎలాగైతే దిగిందో మేడగదిలో, మన మీద ఎలాగైతే దిగిందో, మనం ప్రార్థన చేస్తుంటే ఎలా దిగిందో అలాగే ఇదిగో ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఈ పటాలంలో కైసర్లో మనం చెప్పుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయండి. కైసర్ గురించి ఇవన్నీ వస్తాయి. మనకి కైసర్ ఎక్కడ ఉంది, అసలు కైసర్లోనే పటాలం ఎందుకుంది, ఆ విషయాలన్నీ ఇప్పుడు తర్వాత మనం దేవుని చిత్తం నేర్చుకుందాం. కనుక ఈ పటాలం అనేది అనగా రోమా ప్రభుత్వానికి సంబంధించింది కదా. అయితే మరి ఇక్కడ ఎందుకుంది విషయాలన్నీ కూడా తర్వాత మనము ఈ కొన్నేళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇదంతా కూడా కైసర్లో జరిగిన విషయం. ఈ కైసర్లో జరిగిన విషయము రెండో పర్యాయము ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. మొదటి పర్యాయం ఎక్కడ జరిగింది? 10వ అధ్యాయంలో జరిగింది అపోస్తలుల కార్యము. అంటే ఈ తర్వాత యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత పెద్దలందరూ కూడా ఏం చేశారు? అది పెద్దలంటే ఎవరైనా తెలుసా? అపోస్తలులు వీళ్ళందరూ మూగిపోయి ఏం చేశారంటే, నువ్వు అన్నింటి భోజనం చేసుకోవచ్చు, అన్నింటి వెళ్ళావంట, ఇలాగా ఇబ్బంది చేస్తుండే. అప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పు రావడానికి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో 11వ అధ్యాయంలో సేమ్ టు డిటో అదే బోధ ఆ 11వ అధ్యాయంలో ఉంటుంది. మీరు సేమ్ 2 అధ్యాయాల ఒకలాగానే ఉంటాయి. దేవుని స్తోత్రం. అప్పుడు చెప్తున్నట్టు మాట ఏది 11 క్లియర్ అవుతుందా? క్లియర్ చేసుకోవాలి మరి. అది అప్పుడు పేతురు చెప్తున్నట్టు మాట. అప్పుడు యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చును కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లుగానే ఎక్కడ అనుగ్రహించాడు? మేడగదిలో, యెరూషలేములో. అనగా మనం అందరం 120 మంది కూడా ప్రార్థన చేస్తుంటే అనగా ఏమొచ్చిందండి? ఆ మేడగదిలోనికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం వచ్చింది. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఇప్పుడు ఆత్మ సంబంధమైందని అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన దాని దగ్గరికి వచ్చాము మనము, రావాలి. అలా వస్తేనే ఎవరు తెలుసా? అలా చెప్తేనే ఆయన దైవజనుడు, ఉపదేశకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక దేవుని పిల్లలమైన మనము అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. గనుక ఒక్కసారి ఆ విషయాలు కూడా ఒకసారి చదువుకుంటే మీకు కొంచెం మనసులో జ్ఞాపకం ఉంటుంది. రేపొద్దున మీకు అర్థవంతంగా ఎవరికైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. 2వ అధ్యాయం 1-4 వచ్చిన చదివేస్తున్నాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకుని ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా. గమనించండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుతున్న వారి జీవితంలో వారు ఏం కనుగొన్నారో తెలుసండి? గాలి వస్తుంది. కనపడుతుందా గాలి? ఆత్మ కనిపించింది కదా. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం ఆత్మ సంబంధమైంది కనుక అదే అంత ఆత్మ సంబంధమైంది దేవుని, అది ఆత్మ సంబంధమైంది కనుక మన ఆత్మలోనే క్రియ చేస్తుంది. అది ఇక అర్థమైందండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే ఆత్మలో క్రియ చేస్తుంది. ఎలాంటి క్రియ చేస్తుంది? పాపము చేయకుండా క్రియ చేస్తుంది.
మంచిగా మాట్లాడినట్లుగా క్రియ చేస్తుంది, ప్రార్థించేదిగా క్రియ చేస్తుంది, సంఘములో సంఘ క్రమాలను పాటించేదిగా క్రియ చేస్తుంది, సంఘములో దశమ భాగములను ఇచ్చేదిగా చేస్తుంది, సంఘములో పరిచర్య చేసేదిగా క్రియ చేస్తుంది, సంఘములో దేవుని పిల్లలారా ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలుగా అలాగే ఐక్యత కలిగి భీతి కలిగి, దేవుడు అంటే భీతి కలిగి అలాగే భయం కలిగేదిగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తుంది. ఇంత గొప్ప క్రియ చేస్తుంది పరిశుద్ధాత్మ. ఎక్కడ చేస్తుంది? ఆత్మలో చేస్తుంది. మన ఆత్మలో మార్పు కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. దాన్నే యేసుకేలు చెప్పాడు. ఏం చెప్పాడు? నూతన ఆత్మను మీకు ఇస్తాను అన్నాడా? అదేనండి. నూతనాత్మ ఎలాగిస్తాడో తెలుసా? పాడైన మన జీవితాలు, నాశనమైన మన జీవితాలు, అక్రమైన మన జీవితాలు, ప్రేమలైన మన జీవితాలు, ప్రార్థనమైన మన జీవితాలు, క్రమములైన మన జీవితాలు, అందరితో కూడా ఆటపడ్డ పరిస్థితుల్లో అన్ని లోకములో ఉండి అన్ని కూడా అవలంబిస్తూ యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నాడు. మన జీవితంలో ఈ గొప్ప క్రియ చేసి నూతనముగా చేసేటువంటి పరిస్థితులు ఆత్మదేవుడు మన యొక్క ఆత్మలు అంటే మన ఆత్మలో నూతన ఆత్మను అనగా అనుగ్రహిస్తున్నాడు. అదే పరిశుద్ధ బాప్తిసము. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చెప్పండి. అర్థమవుతుందండి? అవుతుందా? ఓకే, అర్థమైతే రేపు ఇంకా ఏమైనా చెప్పడానికి అంటే వేరే వేరే విషయాలు మాట్లాడడానికి ఇంకా నేను ట్రై చేస్తాను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఓకే, మంచి వాళ్ళు. కనుక పెంటెకోస్తు దినము పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని చెవుల్లోని, ముక్కులోని, నోట్లోని, శరీరం మీదకి వరాగా తగలగా చాలా కొత్తగా ఉందండి. చాలా కొత్తగా ఉందండి ఆ అనుభవం. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఎలా ఉంటుందండి? చాలా కొత్తగా ఉంటుందండి. మన మాటలు కొత్తగా అయిపోతాయండి, మన నడవడి కొత్తగా అయిపోతుందండి, మన తలంపులు కొత్తగా అయిపోతాయండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును కదా. నడుచుకుంటూ వెళ్తుండండి మార్టిన్ లూథర్ నడుచుకుంటూ వెళ్తుంటే అలాగే మేడ మీద నుంచురండి, ఇదిలో నుంచురండి, అమ్మాయిలు పిలుస్తున్న మార్టిన్ లూథరన్ అని పిలుస్తుంటే అతనికి ఏం వినబట్లా. అంతకు ముందు కేకేయకుండానే అందులో దురేసేవాడు, అందులోకి వెళ్ళిపోయేవాడు. నాశనంగా బ్రతికినట్టు ఆ యొక్క జీవితం అతనిలో ఏం ప్రవేశించింది? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి ఆయనకి ఏమి చూడే అవకాశం లేదు. ఏమి ఆయన కేకేస్తున్నా వినపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోక సంబంధంగా రమ్మన్నప్పుడు, లోక సంబంధంగా జీవిస్తున్నప్పుడు అనగా పర్వాలేదే ఫ్రెండ్, అనగా స్నేహితుడు అని చెప్పేసి మనం వెళుతున్న పరిస్థితిలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది సాతాను సంబంధమైన ఆత్మ నిన్ను నడిపించడానికి చూస్తూ ఉంది. అందుకే పరిశుద్ధాత్మ సంఘానికి అవసరం. అనగా సంఘానికి ఎందుకు కావాలి అంటే అనగా అలాంటి క్రియలు ఈ లోకంలో ఉన్నాయి కనుక, అలాంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి కనుక నువ్వు అందులో పడిపోకుండా నిన్ను కాపాడి భద్రపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు సంఘానికి అవసరం. దేవునికి స్తోత్రం. సంఘంలో ఎవరున్నారు? యవనస్తులు ఉన్నారు. సంఘములో ఎవరున్నారు? యవనరాండ్లు ఉన్నారు. సంఘములో ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు. సంఘములో ఎవరున్నారు? పాస్టర్ గారు ఉన్నాడు. సంఘములో ఎవరున్నారు? పురుషులు ఉన్నారు. సంఘములో ఎవరున్నారు? పాస్టర్ గారు ఉన్నారు. సంఘములో ఎవరున్నారు? వృద్ధాప్యంలో ఉన్నారు. అందరికీ కావాలి. దేవునికి స్తోత్రం. కావాలక్కర్లేదా? ఈ విషయాలు ఎప్పుడు చెప్పుకున్నాం? స్టార్ట్ లో చెప్పాం. ప్రవచన పరిశుద్ధాత్మ వాపేశ్వరు గురించి అనగా ముందుగానే ప్రవక్తలు చెప్పారు అన్న దాంట్లో చెప్పుకొచ్చాను ఈ విషయాన్ని. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ వీడియో చూడండి, అందులో చెప్పుకొచ్చాను. అందరికీ కావాలి. ఏంటో తెలుసు? పరిశుద్ధాత్మ దేవుని పిల్లరా. ఈరోజు వాక్యం చదివిస్తున్నది. ఇక్కడ బలమైన గాలి ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి మీద కుమ్మరించబడిన ఇల్లంతా, అప్పుడు ఉన్నట్టు ఇల్లంతా కూడా నిండారు. ప్రజలు అని చెప్పండి ఒకసారి. ఇల్లంతా ఏమైందమ్మా కుమారమ్మా? బాబు ఎలా ఉంది? ఇల్లంతా ఏం చేయబడింది? నిండిందా లేదా? స్టార్టింగ్ లో మనం 2 వాక్యాలు చదువుకున్నాం. ఆ వాక్యాలు ఒకసారి చదువుతారా? గ్యాప్ ఉన్నాయా? గ్యాప్ ఉన్నాయమ్మా? గ్యాప్ లేవా? ఇప్పుడు చెప్పిన గ్యాప్ లేకపోతే నిన్న వారం చెప్పిన ఏం గ్యాప్ ఉంటాయి మీకు? సరే కానీ నిండెను.
ఎక్కడ సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని ఆరోగ్యంలో అపోస్తుల గారి మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి, మేము వారిని పనికి నియమించుము. ఏమన్నా ఏం చేత నింపబడిన వాళ్ళు? ఆత్మతో నిండుకున్న వాళ్ళు. తర్వాత అదే అపోస్తుల కార్యంలో అనగా మనము వేరే చోట ఏం చేసామంటే ఎక్కడంటే 3వ అధ్యాయంలో అనుకుంటున్నాను, 3వ అధ్యాయం అనుకుంటున్నాను 31 వచనం అనుకుంటండి. 4వ అధ్యాయం 31 వచనంలో ఏం రాయబడింది? ప్రార్థన చేయించుండగా వారు కూడిన ఇల్లు అంతా కూడా కనిపించి అప్పుడు వారందరూ కూడా ఆ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై నిండడం, నింపబడటం. సరందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. నింపబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నింపబడాలి, నింపబడాలి. వాక్యం చేత నింపబడాలి, ప్రార్థన చేత నింపబడాలి, పరిశుద్ధ చేత నింపబడాలి, నీతి చేత నింపబడాలి. ఇంకా దేని చేత నింపబడాలంటే దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడాలి. ఇక్కడ అపోస్తుల గారి 2వ అధ్యాయంలో అలాగే ఏం చేపడుతుంది తెలుసా? వారు కూడి ఉన్న ఇల్లంతా కూడా నిండెను, నింపబడెను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? ఒకసారి నాయకు చూడండి. మీరు అందరూ మనం ముగించుకోవడానికి సిద్ధపడదాం. ఓకే, ఇష్టం మన దగ్గరలోకి వచ్చేసాం. ఓకే, ఇదిగండి దేవుని పిల్లలమైన మనం గమనించవలసింది శ్రేష్టమైన విషయాలు మనము ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఈ ఆత్మ ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుందన్నా? అది పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుందని ఎవరని చెప్పాడు? పేతురు చెప్పాడు. అనగా యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. బాప్తీసాలు ఏంటని చెప్పాను అని నేను ఊరుకున్నాను కానీ చెప్పలేదు. 1 నీటి బాప్తీసము, 2 పరిశుద్ధాత్మ బాప్తీసము, 3 అగ్ని బాప్తీసం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అగ్ని బాప్తీసం, అందులో దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? 3 బాప్తీసాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. గనుక ఈ 3 బాప్తీసాలు కూడా యేసు ప్రభువు వారి ద్వారా సంఘానికి కలుగుతుందండి గొప్ప ఆశీర్వాదం. అయితే అగ్ని బాప్తీసం అనేది దేవుని బిడ్డరా ఎవరు తట్టుకోగలరు? యేసు ప్రభువు వారు తప్ప. అగ్ని బాప్తీసం అంటే సంఘములో దేవుని కొరకు బ్రతికేంటి వారు, మారు మనసు పొందినవారు, రక్షణ పొందినవారు, దేవుని సన్నిధిని అనేక మంది ప్రజల కొరకు కష్టపడి అనగా ప్రార్థన చేసి సువార్త చేసి అనగా రాత్రనగా పగలనగా దేవుని కొరకు బ్రతికి ఆత్మను నడిపించేటటువంటి వారికి కలుగుతున్న శ్రమలే అగ్ని బాప్తీసము. దేవుని స్తోత్రం చెప్పండి. అగ్ని బాప్తీసం అంటే దేవుని బిడ్డలారా అందరూ పొందేది కాదండి. 1000 మందిలో ఒకడవచ్చు, 1,00,000 మందిలో 2 కావచ్చు. అలాంటి వాడు మాత్రమే ఉంటారండి ఈ అగ్ని బాప్తీసము. ఇది తెలుసా? అంటే సేవలో కానీ, పరిచర్యలో కానీ, ప్రార్థనలో కానీ అస్సలు ప్రాణాలు త్యాగం చేయడమే గొప్ప విషయం. ఇలాంటి శ్రమలో ప్రాణానికి తెగించినటువంటి పరిస్థితిలో అగ్ని బాప్తీసము లాంటివి అన్నమాట అండి. అయితే దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధాత్మ బాప్తీసము యేసు ప్రభువు వారి ద్వారానే మాత్రమే అనుగ్రహించబడతాది. ఆయన ద్వారా అనుగ్రహించబడతాది. ఈ ఆత్మ దేవుడు ఆయన ద్వారా అనుగ్రహించబడతాది అనడానికి 1-2 వాక్యాలు యోహాను సువార్తను చదువుకుని ముందుకు వెళ్ళిపోతాం. ముగించుకోవచ్చు. అందరూ బైబిల్ చదవండి. యేసు ప్రభువు వారి ద్వారా మనకు అనుగ్రహించబడుతుందండి. ఆయనే చెప్పాడండి, ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. 15వ అధ్యాయం 25-26 వచనాలు ఒకసారి చదవగలరా? అయితే నన్ను నిర్హేతుముగా ద్వేషించిరి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15 కాదు, క్షమించండి 15 కాదండి, 14వ అధ్యాయము 25-26 వచనాలు. నేను మీ యొద్ద ఉండగానే మాటలు మీతో చెప్పి తిని. ఆగండి ఒకసారి ఆగుదమ్మా, తర్వాత చదువుతుంది కానీ. అంటే ఆయనే చెప్పాడు కదా. ఏ మాటలు చెప్పాడు అసలు అక్కడ ఆదరణకర్త ఎవరంటండి? ఆదరణకర్త అనగా తండ్రి నామమున పరిశుద్ధాత్మ ఆయనకోండి. ఆయన ఉండగానే ఆయన ద్వారా ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ద్వారా మనకి ఎక్కడికి వస్తుందంటే వస్తాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారంటే ఆదరణకు వస్తాడు. దేవునికి స్తోత్రం అంటాడు. ఏమన్నాడు? ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును. నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ కూడా మీకు జ్ఞాపకము. ఇంకొక 1-2 చదువుతాం. ఆ ఆత్మ రావడం వలన సంఘానికి ఎంత ప్రయోజనము, లోకానికి ఎంత ప్రయోజనము అంటే కింద చెప్తాడు. 7వ వచనం నుంచి 9వ వచనం 8వ వచనం వరకు 16వ అధ్యాయం అందులోనే 16వ అధ్యాయం
7 చదువు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాను? అబద్ధాలు చెప్పట్లేదు. అందరికి స్తోత్రం చెప్పండి. చాలా మంది వచ్చారండి, దొంగలై దోసుకునే వాళ్ళు, దొడ్డిదారులు వచ్చిన వాళ్ళు, 3 మంది ఈ లోకంలో దేవుళ్ళు గారు ప్రకటించబడి రకరకాల భావాలకు ఇంకొకటి వచ్చిన వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పేసి వాళ్ళు ఏది చెప్పేసి నమ్మించేసి వాళ్ళ నరకలోకి వెళ్ళిపోయారు. చాలా మంది నరకలోకి తీసుకెళ్ళిపోయారు. ప్రస్తుతానికి వాళ్ళని నమ్మిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇంకా భూమి మీద ఉన్నారు, వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు. అయితే యేసు ప్రభు వారు సత్యము కనుక ఆయన సత్యమే చెప్పే దేవుడు కనుక ఆ సత్య మార్గంలో నడిచే వాళ్ళకి సత్యలోకం అనే పరలోకం ఉంది, సత్యలోకం అనబడిన పరలోకం ఉంది. ఆశదండి నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. చూడండి, నేను వెళ్ళడం వల్ల ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. అంటే ఆదరణకర్త అదే పరిశుద్ధాత్ముడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి ఆయన వచ్చి ఏమన్నా ఒకసారి చూడండి, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారండి? యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే మన పాపంలో తీయడానికి వచ్చారు కదా. యేసు ప్రభు వారు ఒక పక్కన మన పాపాలు, శాపాలు, అక్రమాలు తీసేసి నరకాన్ని తీడిపించడానికి, పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వస్తే ఏమంటే అదే మనసు కలిగిన, అదే ఉద్దేశం కలిగిన, అదే పరిస్థితి కలిగినండి మరొక ఆయన వస్తున్నాడు. ఆయన పేరు పరిశుద్ధాత్ముడు. అసలు పరిశుద్ధాత్ముడు అనగా ఆ పరిశుద్ధాత్ముడు సంఘమునికి ఎంత మేలు చేయడానికి వస్తున్నాడంటే అసలు యేసు ప్రభువే ఈ లోకము సంఘాన్ని కట్టి ఆ సంఘము ద్వారా పరలోకానికి ఆయన తన బిడ్డలందరూ నడిపించడానికి ఆయన చేసిన త్యాగం గొప్పదైతే అనగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వాడి భూమి మీదకి వస్తూ ఉంటే ఆయన ఎటువంటి వాడంటే యేసు ప్రభు వారి యొక్క లక్షణమే. యేసు ప్రభు వారి లక్షణం ఏంటంటే ఆయన అసలు యేసు ప్రభువేగా అమ్మా కదా. అవునా? పరిశుద్ధాత్మ యేసు ప్రభు చెప్పలే కదండి, చదువుకున్నా కదా. ఆత్మే ప్రభు అనే మాట. దేవునికి స్తోత్రం. మీరు కన్ఫ్యూజ్ అవ్వకర్లే, ఎందుకంటే మీరు వింటున్నారా ఇంటలేదా, మీకు మనసులోకి వస్తున్నాయా లేదా అవసరం నాకు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసు చదవండి. ఆయన వచ్చి పాపమును గూర్చి, అబ్బా ఏది నీతి, ఏది అన్యాయం, ఏది అక్రమం, ఏది అవినీతి అని దాని గురించి, ఇదిగో ఈ లోకానికి రాబోతున్న తీర్పు పరిస్థితుల గురించి, లోకాన్ని ప్రకటన చేయడానికి, లోకాన్ని చెప్పడానికి వస్తూ ఉన్నటి వాడే. అసలు యేసు ప్రభువు అందుకే కదా వచ్చేది. తర్వాత నెక్స్ట్ కూడా పరిశుద్ధాత్మలో అందుకే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక వాక్యం, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అవసరం మనకి. 13 వచ్చిన అందులోనే 16-13. అయితే అనగా ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యస్వరు అనగా సత్యము అనగా సర్వసత్యము లోనికి నడిపించును. బోధింపగా వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలారా, ఆయన వస్తాడు. నేను వెళ్ళాను, ఆయన వస్తాడు. నేను వెళ్ళకపోతే ఆయన రాడు. ఆయన వచ్చిన ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని అభిషేకిస్తాడు. అనగా సంఘములో మిమ్మల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అందులో దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తమైతే దేవుని పిల్లరా, ఈ ఆత్మ దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఎలాంటి పనులు చేస్తాడు, అసలు ఆత్మ దేవుడు సంఘములో ఉంటే, సంఘ విశ్వాసంలో ఉంటే వారు ఎలాగుంటారో అనే ఆలోచన ఇప్పుడు నాకు పుట్టింది. కానీ వాటిని గురించి కూడా దేవుని చిత్తమైతే ఈ వారంలో ప్రభు అనగా నాకు ఇచ్చి ఆ మాటలు నెక్స్ట్ వారంలో చెప్పినట్లుగా ప్రభు సహాయం చేయనట్లుగా మీరు అందరూ ప్రార్థించండి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనే మాట ఆత్మ సంబంధముగా వాడబడింది. అది కనపడట్లేదు. కనపడకుండానే గాలిగాను, నీరుగాను, అగ్నిగా మనకి సదృశ్య రూపాలు మాత్రమే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆ ఆత్మదేవుడు సంఘానికి ఎంత అవసరమో, విశ్వాసునికి ఎంత అవసరమో, కుటుంబాలకు ఎంత అవసరమో గనుక వాళ్ళ జీవితాలలో ఈ ఆత్మ కలిగి ఉంటే, ఈ ఆత్మ నడిపింపు వారిలో ఉంటే వారు ఏ విధంగా సంఘ విశ్వాసుల దేవుని కొరకు అనగా బ్రతుకుతారో, ఉంటారో, అసలు ఏంటో ఆ ఆత్మ ద్వారా జరిగే కార్యాలు ఏంటో మరి కొన్ని విషయాలు దేవుని చిత్తమైతే చివరం చెప్పుకోవడానికి సిద్ధపడతాం.
ప్రభు నాకు ఆలోచన ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఆత్మచేత నింపి నన్ను ఇంకను మీకు అనేక సంగతులు బోధించలాగా ఈ వారం అంతట్లో కూడా ఈ విషయాల గురించి ప్రార్థన చేయండి. ఏ విషయాల గురించి ప్రార్థన చేయండి? నాకు కానీ ఏ విషయం అయితే నేను మాట్లాడతానన్న ఆ విషయాల కొరకు దేవుడు నాకు మంచి మంచి వాక్యాలను దేవుడు బయలుపరిచినట్టుగా ప్రార్థించండి. దేవుడు ఈ మాటలు మనందరి వీటిలో ప్రభు దీవించను గాక. సరే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా